2018 జూలై 26 ఉదయం 11 గంటలు. అమ్మా, చదువుకోవడానికి రోషని ఇంటికి వెళ్తున్నాను, తల్లితో చెప్పింది నిర్మల. సరే, సాయంత్రంలోగా వచ్చేసేయ్ అని చెప్పి కూతుర్ని సాగనంపింది తల్లి దుర్గాదేవి. సైకిల్ మీద బయలుదేరింది నిర్మల. నేపాల్లోని కాంచన్పూర్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతోందామె. సాయంత్రం ఆమె తండ్రి యజ్ఞరాజ్ పంత్ ఇంటికి చేరుకున్నాడు. చీకటి పడినా నిర్మల ఇంటికి రాలేదు. ఆమె స్నేహితురాలు రోషని ఇంటికి వెళ్లి కనుక్కున్నాడు. నిర్మల ఇక్కడికి వచ్చింది, ఇద్దరం చదువుకున్నాం, మధ్యాహ్నం 3 గంటలకే బయలుదేరింది అని చెప్పింది రోషని. రాత్రి 10 గంటలకు యజ్ఞరాజ్, దుర్గాదేవి దంపతులు తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. రేపొద్దున రండి, ఫిర్యాదు తీసుకుంటామని పోలీసులు నిర్లక్ష్యంగా బదిలిచ్చారు. చేయగలిగిందేమీ లేక యజ్ఞరాజ్, దుర్గాదేవి ఇంటికి వెళ్లిపోయారు. మర్నాడు ఉదయం నిర్మల మృతదేహం ఒక చెరుకు తోటలో నగ్నంగా పడి ఉంది. ఆ చెరుకు తోట రోషని ఇంటికి 1/2 కిలోమీటరు దూరంలో నిర్మల ఇంటికి వెళ్లే తోవలో ఉంది. తోట బయట ఆమె సైకిలు పడేసినట్లుగా ఉంది. స్థానికులు సమాచారం తెలపడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఎవరో ఆమెపై అత్యాచారం చేసి చంపినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఈ సంఘటనపై నేపాల్లో దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు జరిగాయి. కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన తల్లిదండ్రులను పోలీసులు మర్నాడు రమ్మని నిర్లక్ష్యంగా చెప్పడంపై మీడియాలో విమర్శలు వెలువెత్తాయి. స్థానిక పోలీసులు నిందితుల ఆచూకీ కనిపెట్టడంలో విఫలం కావడంతో సంఘటన జరిగిన 4 రోజులకు నేపాల్ జాతీయ దర్యాప్తు సంస్థ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రంగంలోకి దిగింది. అయినప్పటికీ నేపాల్లో ఈ సంఘటనపై ఆందోళనలు చల్లారలేదు. కాంచన్పూర్లో ఆగస్టు 24న జరిగిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒకరు మరణించగా మరొకరు తూటాగాయానికి గురయ్యారు. పరిస్థితి నానాటికి జటిలంగా మారుతుండడంతో సిబిఐ పోలీసులు దిలీప్ సింగ్ బిస్తా అనే వ్యక్తిని అరెస్టు చేశారు. పంత్ కుటుంబం నివసించే వీధుల్లోనే బిస్తా నివాసం. నిర్మల హత్యకు కొద్ది రోజుల ముందే అతడు హత్య కేసులో శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలై వచ్చాడు. పలుమార్లు జరిపిన ఇంట్రాగేషన్లో బిస్తా తానే ఈ నేరం చేసినట్లు అంగీకరించాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే ఫారెన్సిక్ పరీక్షల్లో జరిపిన సంఘటనలో అతడి ప్రమేయం లేదని తేలింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యాన్ని నేపాల్ జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. కొన్నాళ్లకు పోలీసులు పంత్ కుటుంబానికి పొరుగునే ఉండే ప్రదీప్ రావాల్ను, అతడి స్నేహితుడు బిశాల్ చౌదరిని ఈ కేసులో అరెస్టు చేశారు. వాళ్లను సిబిఐ ఐజీ సర్బేంద్ర కనల్, డిఐజీ నీరజ్ బహదూర్ షాఫీ స్వయంగా విచారించారు. వారిని ఇంకా కోర్టులో ప్రవేశపెట్టక ముందే నేపాల్ రక్షణ మంత్రి ఈశ్వర్ ప్రభేల్ అదరబదరంగా ప్రెస్ మీట్ పెట్టి నిర్మల పంత్ కేసులో దోషులు పట్టుబడ్డారు అని ప్రకటించారు. తర్వాత రావల్ చౌదరి రక్త నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. మృతురాలి నుంచి సేకరించిన నమూనాలతో సరిపోలడం లేదని వైద్యులు తేల్చారు. కోర్టు వారిని విడుదల చేసింది. బయటకు వచ్చాక వారిద్దరూ పోలీసులు తమను చిత్రహింసలకు గురిచేసినట్లు మీడియాకు చెప్పారు. పోలీసులు వారిద్దరి నమూనాలతో పాటు భీమ్దత్తా మున్సిపాలిటీ మేయర్ సురేందర్ బిస్తా సోదరుడి కొడుకు ఆయుష్ బిస్తా, సురేందర్ బిస్తా సోదరుడు ఎస్పీ బిస్తా, ఆయన కొడుకు కిరణ్ బిస్తాల నుంచి కూడా నమూనాలను సేకరించారు. వారి నమూనాలేవి మృతురాలి నుంచి సేకరించిన నమూనాలతో సరిపోలేదు. ఈ కేసుపై దర్యాప్తును పోలీసులు ప్రహసనంగా మార్చడంతో క్రోపద్రిక్తులైన జనాలు నేపాల్లో దేశవ్యాప్తంగా నెలల తరబడి ఆందోళనను కొనసాగించారు. దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 8 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన ఆందోళనలు సద్దుమణిగాక కొద్ది నెలలలోనే వాళ్ళందరికీ తిరిగి పోస్టింగ్లు ఇచ్చారు. సంఘటన జరిగిన 6.5 ఏళ్లైనా నిర్మల పంత్ అత్యాచారానికి కారకులైన అసలు నేరస్తులు ఎవరనేది పోలీసులు కనుక్కోలేకపోయారు. నేపాల్ను అట్టొడిగించిన ఈ సంఘటన మిస్టరీగానే మిగిలిపోయింది.